కేవలం ఒక్క ఓట్ తేడాతో ఎలక్షన్ గెలిస్తే ఎలా ఉంటుంది? భారతదేశంలో 2 సార్లు ఇలా జరిగింది, అది కూడా విధానసభ ఎలక్షన్స్ లో. 2004 కర్ణాటక విధానసభ ఎలక్షన్స్ లో ఒకవైపు కాంగ్రెస్ కి చెందిన ధ్రువ్ నారాయణ్ గారు పోటీ చేశారు. అతనికి ఎదురుగా జేడీఎస్ నుంచి ఏఆర్ కృష్ణమూర్తి గారు పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ యొక్క ధ్రువ నారాయణ్ గారికి 40,752 ఓట్స్ వస్తే జేడీఎస్ నుంచి ఏఆర్ కృష్ణమూర్తి గారికి 40,751 ఓట్స్ వచ్చి కేవలం ఒక్క ఓట్ తో ఓడిపోయారు. సేమ్ అలానే 2018లో రాజస్థాన్ విధానసభ ఎలక్షన్స్ లో కూడా జరిగింది. ఒకవైపు బీజేపీ క్యాండిడేట్ కళ్యాణ్ సింగ్ చౌహాన్ ఉంటే ఇంకోవైపు కాంగ్రెస్ కి చెందిన సిపి జోషి గారు పోటీ చేశారు. బీజేపీకి 62,216 ఓట్స్ వస్తే కాంగ్రెస్ కి 62,215 ఓట్స్ వచ్చాయి. అలా బీజేపీ క్యాండిడేట్ కళ్యాణ్ సింగ్ చౌహాన్ ఒక్క ఓట్ తో గెలిచి ఎమ్మెల్యే అయిపోతారు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారితో కూడా ఇలానే జరిగింది. 1999లో జయలలిత గారు ఎన్డీఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయమంటూ విడిపోయారు. అలా 1999లో లోక్సభ కాన్ఫిడెన్స్ ఓటింగ్ జరిగింది. అందులో అతనికి 269 ఓట్స్ వస్తే ఎదురుగా ఉన్న వాళ్ళకి 270 ఓట్స్ వచ్చాయి. అలా ఒక్క ఓటు వల్ల 1999లో వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.